విజయ్ రెస్పాండ్. సార్ నేను కొండ రాజీవ్ గాంధీ గారికి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నాను సార్. ఇప్పుడు మతం గురించి కులం గురించి మాట్లాడితే మేము కాదు సార్. ఎప్పుడైతే కల్తీ లడ్డు వ్యవహారము బయటకు వచ్చిందో, ఎప్పుడైతే పరకామణిలో జరిగిన దొంగతనాలను మీరు మూసిపెట్టారో, ఎప్పుడైతే కొండ మీద రకరకాల వర్కులు పిలిచి 1500 కోట్ల రూపాయలకు వర్కులు ఇచ్చి ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర 10% భూమిని కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్నారు. అయిపోయింది కదండి. ఇప్పుడు అవన్నీ పర్సంటేజ్ తీసుకున్నారు, వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారి మీద ఆవిడ చాలా మాట్లాడుతున్నారు రోజా గారు. మారుతా సార్, అది కూడా మారుతా సార్. ఎప్పుడైతే ఇవన్నీ బయటకు వచ్చాయో ఆ రోజు నుంచే మతం మీద మనం డిస్కషన్ మొదలైంది సార్. నేను అంటున్నా సార్, ఈ రోజు కూడా మతం మీద కావచ్చు, కులం మీద కావచ్చు, మేము మాట్లాడడానికి సిద్ధంగా లేవు సార్. రోజా గారే దాని మీద కామెంట్ చేశారు. రోజా కామెంట్ చేశారు కాబట్టి ఈ బతులరి సుభాష్ గారి కావచ్చు, లేదంటే గురుదారా పద కవితలు కావచ్చు, దయచేసి కొండా రాజీవ్ గాంధీ గారు రోజా గారికి చెప్పండి. మీ పార్టీ వ్యక్తి, మీ అధికార ప్రతినిధి, మీ ఓడిపోయిన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారికి మీ బతులరి సుభాష్ గారిని ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే గురుదారా అప్పారావు కవితలు చెప్తున్నారో ఆమె చెప్పండి. ఉగాది రోజు ఎవడెవడు రావాలా, ఎక్కడెక్కడికి పోవాలని ఆమె దగ్గర డిసైడ్ చేయాల్సింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, దీనికి ఒక ఫార్మాట్ ఉంది. ఈ ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం ఉంది, వాళ్ళు తెలుసుకుంటారు సార్. వైఎస్ భారతి గారిని ఈ రోజు డిస్కషన్ లేక తేవడం కావచ్చు, లేదంటే ఉగాది గురించి గౌరమ్మ గారిని ఎంత అన్యాయంగా సార్ గాడులు కాస్తున్నారా అని, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని గాడులు కాస్తున్నారా అని అడుగుతున్నది ఆమె. సార్ నేను ఒకటేటున్నా, ఆమె బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి అయినా, కేథలిక్ క్రిస్టియన్ అయినా కూడా తిరుమలకి వెళ్ళి గుండు కొడుచుకున్న వ్యక్తి అన్నా జిలీవా సార్. పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమలకి వెళ్ళి గుండు కొడుచుకునింది. మీకు సత్తా ఉంటే నేను సవాల్ విసురుతున్నా, మీకు సత్తా ఉంటే మీ వైఎస్ భారతి గారి దగ్గర గుండు కొట్టించుకోమంటారా? తిరుమలకు పంపించి గుండు కొడుచుకొని ఆమె కానీ వస్తే, వెంకటేశ్వర స్వామి మీద బాగా ఖచ్చితంగా భక్తులు చెప్పితే అప్పుడు మీరు ఈ రాష్ట్రంలో ఓట్లు అడగడానికి అర్హులు. లేదంటే మీరు ఎలా అర్హులో ఒక్కసారి కొండా రాజీవ్ గాంధీ గారు చెప్పాలా సార్. నేను అంటున్నా సార్, మతం గురించి కులం గురించి మేము మాట్లాడాం. ఏ రకంగా కల్తీ మద్యం విషయంలో మీరు 1000 కోట్లు కొట్టేశారో, ఏ రకంగా జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ మద్యం దాకా చనిపోయారో, ఏ రకంగా 30,000 మంది ప్రాణాలు తీసుకున్నారో, ఏ రకంగా సార్ 30 లక్షల మందికి కిడ్నీలు లివర్లు చెడిపోయాయో, ఇవి మాట్లాడమంటారా? కొండా రాజీవ్ గాంధీ గారు మాట్లాడతాం. ఎట్లా మీరు 1000 కోట్ల ఇసుక కుంభకోణంతో చేశారు, ఎట్లా మీరు స్కూల్ నాడు నేడు పేరుతో ఏ రకంగా మీరు కరప్షన్ చేశారో, ఏ రకంగా మీ ఎమ్మెల్యేలు మా కాన్స్టిట్యూన్సీల మీద పడి జిల్లాల మీద పడి దోచుకున్నారు. విజయ్ ఒక్క విషయం కాదండి, విజయ్ కాదండి, వినండి విజయ్ ఒక్క విషయం. వాళ్ళు తప్పు చేస్తే కేసులు పెట్టండి, అది నిరూపించండి. ఇందాక కృష్ణాంజలి గారు కూడా అది చెప్పారు, ఆడదాం ఆంధ్ర అన్నారు. ఏముంది, ఆవిడ వచ్చి డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. సరే, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఇవి కాదు కదా. పేర్ని నాని గారి సతీమణి వ్యవహారంలో కావచ్చు, లేదా రోజా గారి వ్యవహారంలో కావచ్చు, ఆడవారి మీద కేసులు పెట్టి జైలు పంపడం కరెక్ట్ కాదు. సరే మాట్లాడకండి, ఇంక వదిలేయండి. అంటే తప్పు చేసిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే వదిలేస్తారు కూటమి ప్రభుత్వం, అంతేనా? పనిగా సార్ కొంత ఆడవారి మీద కక్ష సాధింపు ధోరణి కరెక్ట్ కాదు. కక్ష ఎందుకండి? తప్పని చెప్తుంటే మిమ్మల్ని కక్ష సాధించమని ఎవరు చెప్పారు? కాదు, మిమ్మల్ని కక్ష సాధించమని ఎవరు చెప్పట్లేదే. తప్పు చేశారా లేదా, చేస్తే శిక్ష వేయించండి. సరే, అది కరెక్ట్ కాదు, ఆ సాంప్రదాయం కరెక్ట్ కాదని. ఏది సాంప్రదాయం కరెక్ట్ కాదండి? ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారా లేదా, సాంప్రదాయం కరెక్ట్ కాదేంటి? వర్మ గారు, పేర్ని నాని గారి భార్య విషయంలో కూడా సార్ మీరు ఒకసారి గమనించండి. ఆమె పేరు మీద గోడౌన్ ఉన్నా ఆమె అమ్మిందని ఆ రకరకాలుగా ఏదైతే అక్కడ లూటీ జరిగిందో, బియ్యం బస్తాల్లో ఏదైతే వారు భోజనం చేశారో, 1000 బస్తాలు ఎట్లాగే మాయమైపోయాయో, దాంట్లో పేర్ని నాని గారి సతీమణి పేరే ఉన్నా ఆమె మీద కేసులు పెట్టి జైలు పంపడం కరెక్ట్ కాదు. ఇది ఒక తప్పుడు సాంప్రదాయానికి మనము ముందుకెళ్తున్నామని. రోజా గారి సంగతి ఏంటి చెప్పండి. సరే, పేర్ని నాని గారి భార్య తర్వాత చూద్దాం. రోజా గారి సంగతి ఏంటి సార్? రోజా గారి మీద ఈ రోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వీటికన్నా కూడా పెద్ద ఏదైతే కుంభకోణాలు ఉన్నాయో, ఈ రోజు కల్తీ మద్యం కావచ్చు, రకరకాల ఇసుక కుంభకోణం కావచ్చు, రకరకాల మీద ఈ రోజు చాలా స్పీడ్ గా ఈ రోజు మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆడదామ ఆంధ్రాలో కూడా రోజా గారి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది సార్. ఏది ఎప్పుడు బయట పెట్టాలో, ఎప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలో, ఎప్పుడు ఏ రకంగా ఎవరి మీద